అభివృద్ధి పేరుతో మనుషులు అడవులు నరికి నగరాలు మహానగరాలు విస్తరించారు. కర్మాగారాలు కట్టారు, వాహనాలతో రహదారులన్నీ నింపేశారు. కానీ ఈ పరుగులో మనం మర్చిపోయింది ఏంటో తెలుసా? మనం పీల్చే గాలిని. వాహనాల నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కాలుష్యం, ప్లాస్టిక్ వేస్ట్ని కాల్చడం, చెట్లు నరికేయటం, ఇవన్నీ గాలిని నిశ్శబ్దంగా విషపూరితం చేస్తున్నాయి. మీకు తెలుసా, ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రతి శ్వాసలో గాలితో పాటుగా బోలెడన్ని కెమికల్స్, అలాగే ఫైన్ డస్ట్ ఉంటున్నాయి. ఇవి మన ఊపిరితిత్తులు, గుండెను దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల బోలెడన్ని రోగాలకు గురవుతున్నాం. లక్షలాది మంది పిల్లలు, వృద్ధులు ఈ గాలి కాలుష్యంతో బాధపడుతున్నారు. కానీ ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద ఫలితం సాధించవచ్చు. అవకాశం ఉన్నంత వరకు వ్యక్తిగత వాహనాలకు బదులు సైకిల్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ వాడండి. ముఖ్యంగా చేయాల్సింది చెట్లు నాటి వాటిని సంరక్షించడం. అవే మన భూమికి ఊపిరితిత్తులు. ప్లాస్టిక్ను కాల్చకుండా రీసైకిల్ చేసి రీయూజ్ చేయండి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచుతూ నీరు, బొగ్గు ద్వారా తయారవుతున్న విద్యుత్తును క్రమంగా తగ్గిద్దాం. మన అందరం కలిసి ప్రయత్నిస్తే తిరిగి మనం పీల్చే గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఇందుకోసం ప్రతి చిన్న ప్రయత్నం కూడా విలువైనదే. శుభ్రమైన గాలి పీల్చడం మన హక్కు, ఎందుకంటే అది మన ప్రాణాధారం.